అయ్యి బాబోయ్! కాలం బట్టి మనుషులు మారాలి గానీ, మనుషులు బట్టి కాలం మారకూడదు. అప్పుడు తీరే వేరు. అప్పుడనుకో అసలు బయట ఒక్క మెతుకు కూడా తినేవాళ్ళు కాదు. అన్నీ ఇంట్లోనే చక్కగా ఏం చేయాలన్నా, ఏం తినాలన్నా ఇంట్లోనే కడుపారా తినేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం అయితే జాబులనో లేదా బిజినెస్ పర్పస్‌లనో ఇలా బయటికెళ్ళిపోయి ఏదో ఓపిక తగ్గట్టు కాంతమ్మ హోటల్‌కో లేదంటే 5 స్టార్ హోటల్‌కో వెళ్ళిపోయి ఏదో తెచ్చేసుకొని తినేస్తున్నారు. పోనీ కడుపారా తింటారా? అబ్బెబ్బెబ్బే! ఏదైనా బిల్లు చూస్తారు. అమ్మో! ఇంత కాస్టా? లేదులే తక్కువ రకం చూసుకుందాం అనుకుంటారు. పోనీ తిన్నాక రెండోసారి అడుగుదామా అంటే నలుగురు చుట్టుపక్కనోళ్ళు ఏమనుకుంటారో వద్దులే వాడు వేసింది సరిపెట్టుకుందాంలే అని అనుకుంటారు. మరి సగం సగం కడుపుతోనే లెగడం అవసరమా? బాధ అనిపించిద్ది కదా! మరి అలాంటప్పుడు అలా వెళ్ళకుండా చక్కగా నేను చెప్పే విధానంగా చేసుకోండి. కడుపారా తింటారు. మళ్ళీ ఇష్టంగా అయ్య బాబోయ్! బయటికెళ్ళి వందలు వందలు ఖర్చు పెట్టే కన్నా ఇంట్లో ఒక రూ. 50కో, రూ. 40కో మొత్తం కూర అంతా అయిపోతుంది. 2 పూట్ల కడుపారా వచ్చిద్ది అని చాలా సంతోషపడతారు. నేను ఏం చెప్పినా మీ మంచి గురించి చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను వండేది ములక్కాయ ఎండు రొయ్యల పులుసు. మరి వీడియో స్టార్ట్ చేయనమ్మా. ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం ఎండు రొయ్యల్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా దోరగా నూనెలో ఒక 5 నిమిషాల వరకు ఇలా లైట్ బ్రౌన్ రాగానే ఇమ్మీడియట్గా వేరే ప్లేట్లో తీసేసుకోండమ్మా. సరేనా? ఇప్పుడు అదే కడాయిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇక రెండింటిని దోరగా వేయించుకోండి ఒక 2 నిమిషాల వరకు. ఇలా వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మీరు ములక్కాయల్ని ఎన్నైతే నేను 2 కాయలు తీసుకున్నానమ్మా. ఇలాగ శుభ్రంగా వాష్ చేసుకుని ఇప్పుడు ఆ ములక్కాయలని వేసేసుకున్నాను. మనం ఆల్రెడీ ఎండు రొయ్యలను కూడా వేయించుకున్నాం కదా, వాటిని కూడా వేసేయండి. ఇలా ఎండు రొయ్యలను కూడా వేసిన తర్వాత మీరేమీ కలుపుకోక్కర్లేదమ్మా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ తగ్గట్టు సాల్ట్. సరేనా? ఇలా వేసుకొని చక్కగా ఒకసారి ములక్కాయలకి మొత్తం పట్టేలాగా ఇలాగ బాగా కలుపుకోండమ్మా. ఓవరాల్గా ఈ ఉప్పు కారం పసుపు ఆ రొయ్యకి ములక్కాయలకి మంచిగా పట్టేలాగా ఇలాగా దోరగా వేయించుకోండి ఒక 5 నిమిషాల వరకు. ఇలా ఆ ములక్కాయలు కూడా పచ్చి వాసన పోవాలి. ఒక 5 నిమిషాల వరకు పట్టిద్దమ్మా. ఇప్పుడు ఒక చింతపండు అనేది మీరు నానబెట్టుకోండి. నేను ఏ కూర ఉన్నా కేజీ కర్రీ కంపల్సరీగా వండుతాను. 1/2 కేజీ కూడా అస్సలు వండనమ్మా. అలాంటప్పుడు ప్రతి కర్రీ నేను చింతపండు ఎంత నానబెడుతున్నానో మీకు ప్రతిసారి వీడియో చూపిస్తూ ఉంటాను. అందుకే పద్దాక మీకు చూపించినా మీరు బోరు కొట్టిద్ది. మీకు పులుపు తగినంత చింతపండు రసం వేసుకోండి. ములక్కాయ అనేది బాగా మెత్తగా రావాలి కాబట్టి మీరు ముక్క మునిగేలాగా వాటర్ వేసుకోండమ్మా. సరేనా? ఇలా బాగా హై ఫ్లేమ్లో పెట్టండి. ఖచ్చితంగా 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఇలా చిక్కపడుతూ ఉండిద్దమ్మా. ఈ విధంగా రాగానే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక మీరు స్టవ్ ఆఫ్ చేయగానే చక్కగా ఆటోమేటిక్గా ఇంకొంచెం చిక్కతనంగా అయ్యిద్దమ్మా ములక్కాయ పులుసు. ఆ విధంగా ఉన్నప్పుడే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి చూడండమ్మా, కూర అనేది ఎంత గ్రేవీగా ఎంత పర్ఫెక్ట్గా ములక్కాయ కూడా మెత్తగా అయిందో. మీరు ఇలా చేసుకుని తింటే ఇంట్లో మీరే కాబట్టి హ్యాపీగా హెల్తీగా ఉంటారు. బయటికి వెళ్తే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు. మళ్ళీ ఇలా సగం సగం కడుపుతో లెగడం అవసరమా? ఇలా కష్టపడి ఉరుకులు పరుగులు చేసి మీరు తిండి తినాల్సిన టైంలో తినకుండా ఇలా బయటే సగం సగం కడుపులతో లేస్తే హెల్త్ ఏమైనా బాగుండిద్దా? బాగోదు. డబ్బంతా హాస్పిటల్లో దారిపోయాలి. అవసరమా? చక్కగా ఇంట్లోనే చేసుకోండమ్మా. ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయిగా ఛానల్లో. అయ్య బాబోయ్! నా ఛానల్ ప్రమోట్ చేసుకుంటున్నాను అనుకుంటున్నారా? అస్సలు కాదమ్మా. నా ఛానల్ కాకపోయినా ఇంకో ఛానల్ అయినా వీడియోస్ చూసి చక్కగా ఇంట్లోనే చేసుకోండమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.